హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. మనకైతే ఒక కామెంట్ వచ్చిందనమాట. తమ్ముడు చిన్నారాయ్, తమ్ముడు చిన్నారాయ్ 222 అని చెప్పేసి. తమ్ముడు అడిగిన క్వెషన్ ఏంటంటే, సార్ ఎగ్జామినేషన్‌లో ఓఎంఆర్ షీట్ ఉంటది కదా! దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి? ఓఎంఆర్ షీట్‌ని ఎలా అటెంప్ట్ చేయాలి? ఏ సబ్జెక్ట్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి? అన్న దాని మీద ఒక వీడియో అయితే చేయండి సార్ అని చెప్పేసి మనకైతే కామెంట్ చేయడం జరిగిందనమాట. నాకైతే కామెంట్ చేశాడు. ఇది కామెంట్ ఇదనమాట. ఓఎంఆర్ షీట్‌కి సంబంధించి. సో, దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. చాలా మందికి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ రాసేటప్పుడు ఇది ఆఫ్‌లైనా, ఆన్‌లైనా అనేటువంటి విషయం కూడా తెలియాలి మీకు. ఇది ఆఫ్‌లైన్‌లో జరిగేటువంటిది కాబట్టి మనకి 3 అవర్స్ టైం అనేది ఉంటది. ఓఎంఆర్ షీట్ మీద రాయాలి. 3 అవర్స్ టైం అనేది ఉంటది. దాని గురించి అయితే మనం చూద్దామట. ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ లేదా ఎస్ఐకి సంబంధించినటువంటి పరీక్షల్లో ఇది ఓఎంఆర్ ఆధారితమైనటువంటి ఎగ్జామ్ అనమాట. దీంట్లో విజయం సాధించాలంటే సరైనటువంటి టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో టైం మేనేజ్మెంట్, అదేవిధంగా ఓఎంఆర్ షీట్ పూరించే విధానం చాలా ముఖ్యం. ఇక్కడ మనం అటెంప్ట్ చేసేటప్పుడు కానీ దాంట్లో వివరాలు నమోదు చేసేటప్పుడు కానీ చాలా ముఖ్యమాట. ఎగ్జామ్ హాల్లో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని సూచనలు లేదా అక్కడ పాటించవలసినటువంటి వ్యూహం ఏంటి అనే దాని మీద మనం ఈ వీడియో అయితే చూస్తాం అనమాట. ఫ్రెండ్స్, మీరు కాక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. ఓకేనా? ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? సమాచారం నింపడం ఓఎంఆర్ షీట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉండాలి. అదేవిధంగా బుక్లెట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట. క్వశ్చన్ పేపర్ కోడ్ ఒకటి ఉంటుంది. ఏబిసిడి ఈ విధంగా కోడ్స్ ఉంటాయన్నమాట. మరియు మీ సంతకాన్ని చాలా జాగ్రత్తగా నింపాలి. ఏదైతే మన సిగ్నేచర్ ఉంటుందో దాన్ని చాలా జాగ్రత్తగా నింపవలసినటువంటి ఆవశ్యకత అంతే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక్క తప్పు జరిగినా కానీ మీ ఓఎంఆర్ షీట్ వాల్యుయేషన్ అనేది సరిగా వాళ్ళు చేయకపోవచ్చు అనమాట. కాబట్టి వీటన్నిటి మీద మీరు చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇక రెండో పాయింట్ ఏంటంటే బాల్ పాయింట్ పెన్ అనేది వాడాలన్నమాట. బాల్ పాయింట్ పెన్ను ప్రశాంతంగా స్పష్టంగా బబుల్ చేయడానికి నలుపు లేదా బ్లాక్ కలర్ లేదా బ్లూ కలర్ ఏ ఏ పెన్ అయినా పర్వాలేదు అనమాట. దాన్ని అయితే ఉపయోగించండి. జెల్ పెన్నులు లేదా పెన్సిల్స్ అయితే వాడకూడదు. జెల్ పెన్నులు కానీ పెన్సిల్స్ వాడకూడదు. అదేవిధంగా బబ్లింగ్ విధానం ఇక్కడ వృత్తాకారాన్ని సర్కిల్గా రౌండ్గా ఉంటుందన్నమాట. దాన్ని పూర్తిగా నింపాలి. కొంతమంది ఏం చేస్తారంటే సగం నింపడం కానీ, కొంతమంది టిక్ మార్క్ పెట్టడం, కొంతమంది ఇంటులు పెట్టడం ఇటువంటి చేస్తారు. అటువంటి చేయకూడదు. ఖచ్చితంగా ఏదైతే రౌండ్ షేప్లో వృత్తాకారంగా ఉంటుందో దాంట్లో మీరు నీట్గా మీ దగ్గర ఉన్నటువంటి బాల్ పెన్ తోటి అది బ్లాక్ అయినా సరే బ్లూ అయినా సరే మంచిగా ఓఎంఆర్ స్కానర్ వాటిని గుర్తించడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా నీట్గానే దుద్దాలన్నమాట. దాన్ని టిక్ చేయడం కానీ ఇంటూ పెట్టడం అటువంటివి చేయకూడదు. అదొకటి. తర్వాత బబ్లింగ్ విధానం గురించి చెప్పేసాను. తర్వాత వైట్నర్ కానీ బ్లేడ్ కానీ చాలా మంది దీన్ని తీసుకెళ్తారు, అది వేస్ట్ అనమాట. ఓఎంఆర్ షీట్ పై ఎట్టి పరిస్థితుల్లోనూ వైట్నర్ కానీ ఎరేజర్ లేదా బ్లేడ్ ఉపయోగించకూడదు అనమాట. ఓఎంఆర్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక చివరి వరకు ఆగవద్దు. అన్ని ప్రశ్నలకు జవాబులు క్వశ్చన్స్ పేపర్ పై టిక్ చేసుకుని చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం అన్ని కూడా టిక్ చేసుకుని లాస్ట్ 10 మినిట్స్ లో బబ్లింగ్ చేద్దాం అనుకుంటారు. లాస్ట్ 10 మినిట్స్ లో బబ్లింగ్ చేద్దామంటే సమయం అనేది సరిపోదు కాబట్టి మనం ఎప్పుడైతే ఫస్ట్ టిక్ వచ్చినాయి టిక్ పెట్టేసుకున్నామో అయ్యే ఎప్పటికప్పుడు ఓఎంఆర్ షీట్లు అయితే మనం బబ్లింగ్ చేసేసుకోవాలి. చివరి 10 నిమిషాలు అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోవద్దు. బబ్లింగ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం చివరి 10 నిమిషాల్లో. సో ఎప్పుడు వచ్చింది అప్పుడే మనం చేసేసుకోవాలి. హడావిడిలో వరుస క్రమం తప్పి ఓ దాంట్లో పెట్టవలసింది ఓ దాంట్లో పెట్టినా ఆ విధంగా మేము తప్పు చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఏ సబ్జెక్ట్ అనేది ముందు అటెంప్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. అన్న అర్థమెటిక్ చేయాలా, ఇంగ్లీష్ చేయాలా, రీజనింగ్ చేయాలా, లేకపోతే జిఎస్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి. నేను చెప్పేది ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ కింద ఆట అయితే పాటించడం చాలా మంచిది. అందులో ఫస్ట్గా జనరల్ స్టడీస్ అనమాట. మొదట కరెంట్ అఫైర్స్, అదేవిధంగా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ ప్రశ్నలతో అయితే ప్రారంభించండి. ఎందుకంటే ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే 5 నుంచి 10 సెకండ్స్లోనే ఈ ఆన్సర్స్ అనేవి గుర్తించవచ్చు. దీనివల్ల కూడా బబ్లింగ్ కూడా మనకి ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా జనరల్ స్టడీస్ మీద మీరు ఫోకస్ చేయండి. సో దీనివల్ల ప్రారంభంలోనే మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుద్ది అనమాట. మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది పెరుగుద్ది అనమాట. ఇక అర్థమెటిక్ రీజనింగ్ గురించి చూస్తే జిఎస్ పూర్తి చేసిన తర్వాత రీజనింగ్ విభాగం ఏదైతే ఉంటుందో దాన్ని అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమెటిక్ రీజనింగ్ విషయంలో ఫస్ట్ రీజనింగ్ విభాగం అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత మీరు రీజనింగ్ని అర్థమెటిక్ని చేసుకోవడం చాలా మంచిది అనమాట. తర్వాత ఇంగ్లీషు లేదా రీజనల్ లాంగ్వేజ్ భాషా రంగంగా సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే మీరు చివరిలో మాత్రం ఈ ఏదైతే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయో ఈ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నస్కి ఆన్సర్స్ అయితే చేయండి అనమాట. ఇక టైం మేనేజ్మెంట్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ కాక మనం చూసుకుంటే 3 రౌండ్ల కింద మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్ని మనం అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 3 రౌండ్స్ కింద మనం
అటెంప్ట్ చేయాలి. అందులో మొదటి రౌండ్‌లో సులువైనవి ఏదైతే మనకి ప్రశ్నాపత్రం చూడగానే మీకు 100% ఖచ్చితంగా ఆన్సర్ తెలిసింది అనేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రశ్నల్ని రౌండ్ నెంబర్ 1లో ఎన్ని ప్రశ్నలొస్తే అన్ని ఒక 60 వచ్చాయా? 70 వచ్చాయా? ఫస్ట్ అటెంప్ట్‌లో పెట్టేసుకోవాలి. ఇక రౌండ్ నెంబర్ 2 రౌండ్ నెంబర్ 2లో 50, 50 ఉంటాయి కొన్ని. 50, 50 అంటే సగం ఆన్సర్స్ తెలిసి, సగం తెలియకపోవచ్చు. ఇప్పుడు 4 ఆన్సర్స్ ఉన్నాయనుకోండి. 2 ఆన్సర్స్ తెలిసి, 2 ఆన్సర్స్ తెలియలేదనుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఎలిమినేషన్ పద్ధతి తీసుకొని ఆ 50, 50 చాయిస్ ఉన్నటువంటి క్వెషన్స్ అయితే చేయండి. ఇక మూడో రౌండ్‌లో లాస్ట్ రౌండ్ అనమాట ఇది. దీంట్లో ఏం చేస్తారంటే క్లిష్టమైనటువంటి లెక్కలు గాని, పొడవైన పజిల్స్ కానీ ఏవైనా ఉంటే వాటిలో చివరిలో చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే ప్రశ్న దగ్గరే ఎక్కువ సమయాన్ని మీరు వెచ్చించకూడదనమాట. ఒకవేళ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉందనుకోండి, నెగెటివ్ మార్కులు ఉంటే అసలు తెలియనటువంటి ప్రశ్నలు అసలు టచ్ చేయొద్దు. నెగెటివ్ మార్కింగ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సిరీస్ తీసుకొని ఏ గాని, బి గాని, సి గాని, డి గాని ఏదో ఒక సిరీస్ గాక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటది. సో, పరీక్ష కేంద్రానికి కనీసం ఒక 45 మినిట్స్ ముందే చేరుకోవడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించాలి. ప్రశాంతంగా పేపర్ రాయాలి. ఆ నైట్ లైట్ ఫుడ్ తీసుకోవడం కూడా మంచిదనమాట. మీరు హార్డ్ ఫుడ్ అటువంటిది ఏమి తీసుకోవద్దు. ఖచ్చితంగా పెరుగన్నం లాంటిది, లైట్ ఫుడ్, ఇడ్లీ, ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ లాంటివి తీసుకుంటే చాలా బాగుంటదనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి అక్కడికెళ్ళిన తర్వాత అంతమాటు మంచినీళ్ళు అవుతున్నాయి, టాయిలెట్స్ వస్తుంది, పక్కోళ్ళు అటు చూడటం, ఇటు చూడటం అటువంటిది ఏం చేయకుండా మీ లక్ష్యం, మీ గమ్యం ఏంటంటే ఆ 3 అవర్సే. మీరు ఎన్నేళ్ళు చదివారు, ఎంత సబ్జెక్ట్ చదివారు, మీరు అంతకుముందు మార్కులు వచ్చేవి, ఎన్ని గ్రాండ్ టెస్టులు రాశారు, అవన్నీ కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఇవేమీ పనికిరావు. మీ మైండ్ ఆఫ్ సెన్స్ అనేది ఆ 3 అవర్స్ మాత్రమే పనిచేయాలన్నమాట. ఆ 3 అవర్స్‌లో ఖచ్చితంగా మన బ్రెయిన్ బాగా పనిచేసినట్లయితే ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దు. ఓవర్ థింక్ చేయడం వల్ల తెలిసిన బిట్లు కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటది. సో, ఈ విధంగా అయితే ఉంటది కాబట్టి మీరు ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో గాని ఇవన్నీ కూడా పాటించండి కంపల్సరీగా. ఓఎంఆర్ షీట్ దగ్గరికెళ్ళినప్పుడు మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అందులో నోట్ చేసామా లేదా, హాల్ టికెట్ నంబర్ రాసామా లేదా, అదేవిధంగా బుక్లెట్ సిరీస్ రాసామా లేదా, సంతకం పెట్టామా లేదా అవన్నీ చూసుకోవాలి. ఒక ప్రశ్న బదులు ఒక ప్రశ్నలో బబ్లింగ్ చేయకూడదు. ఖచ్చితంగా దానికి సంబంధించి చూసుకోవాలి. పేపర్ చదువుతున్నప్పుడు నేను చాలా సార్లు చెప్పాను. పేపర్ చదువుతున్నప్పుడు ఫస్ట్ కూడా మీకు వచ్చినటువంటి బిట్లన్నీ కూడా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఫస్ట్ వాటిల్ని బబ్లింగ్ చేయండి. తర్వాత మీకు 50, 50 చాయిస్ ఉన్నటువంటి బిట్లని చేయండి. లాస్ట్‌లోకి వచ్చేసి మీకు ఏదైతే హార్డ్‌గా ఉన్నాయో, హార్డ్‌గా ఉన్నటువంటి వాటిల్ని మైనస్ మార్క్స్ లేనప్పుడు మాత్రమే టచ్ చేయండి. ఒకవేళ నెగెటివ్ మార్క్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా వాటిల్ని స్కిప్ చేసేయడం మంచిది. వాటిని విడిచిపెట్టేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఇది ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని చెప్పేసి మరొకసారి మన ఎవరైతే తమ్ముడున్నాడో చిన్నారాయ్, నీ యొక్క ప్రశ్నకి నేనైతే ఆన్సర్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.